హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం సభాపర్వంలోని ద్వితీయ శ్వాసం 2 గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. దుర్యోధనుడు శకునితో ధృతరాష్ట్రుని వద్దకు వెళ్తాడు. కుమారుడు కుషించిపోతున్నాడని విని ధృతరాష్ట్రుడు చిందించాడు. నాయన సుయోధన, కౌరవ సంపదనంతా నీకు ఇచ్చాను కదా, దేవేంద్రుడితో సమానమైన భోగభాగ్యాలు నీకున్నాయి కదా, నీవిలా కుషించడం ఎందుకు అని అడిగాడు. తండ్రి, పాండవుల ఐశ్వర్యం దేవేంద్రుని కంటే గొప్పది. వారి కీర్తి నలుదిశలా వ్యాపించింది. వారితో పోల్చడానికి 3 లోకాలలోని రాజులు సరిపోరు. హరిశ్చంద్రుడు చేసిన రాజసూయ యాగం కంటే పాండవులు చేసిన రాజసూయ యాగం గొప్పది. సామంతుల వలన అశేష రత్నాభరణాలు కప్పంగా పొందారు. ధర్మరాజుకు సాత్తకి ముత్యాల ఛత్రం పట్టాడు. భీముడు చమరం వీచాడు. రాజులందరి చేత శ్రీకృష్ణుడు ధర్మరాజుకు మొక్కించాడు. సాటి రాజకుమారుడుగా నేనిది సహించలేను అన్నాడు. శకుని దుర్యోధనునితో, ధర్మరాజు జోదప్రియుడు, అందులో కపటం తెలియనివాడు. నేను అక్ష విద్యలో నేర్పరిని. జోదంలో ధర్మరాజుని అక్రమంగా ఓడించి అతని సంపదంతా సుయోధనుని హస్తగస్తం చేస్తాను అన్నాడు. సుయోధనుడు సంతోషించి, తండ్రి, ఇందుకు మీరు అంగీకరించండి అన్నాడు. విదురుడు చాలా దూరదృష్టి కలవాడు, నీతి కోవిదుడు, మీ ఇరువురి క్షేమం కోరేవాడు. అతనితో చర్చించి నిర్ణయం తీసుకుంటాము అని అన్నాడు. దుర్యోధనుడు, తండ్రి, విదురుడు పాండవ పక్షపాతి, అతడు ఇందుకు అంగీకరించాడు. మీరు అంగీకరించినచో నేను అగ్ని ప్రవేశం చేస్తాను. మీరు విదురుడు సంతోషంగా ఉండండి అన్నాడు. జోదం తగదని సంహయిస్తూనే ధృతరాష్ట్రుడు కుమారుణ్ణి సంతోషపెట్టడానికి సభా నిర్మాణానికి ఏర్పాటు చేయమని చెప్పాడు. ఒకనాడు విదురునితో సుయోధనుని అభిప్రాయం చెప్పాడు. విదురుడు, ఇందుకు నేను అంగీకరించను. పాండవులకు కౌరవులకి విరోధం కలగడానికి పునాది వెయ్యొద్దు. ఎంతటి శాంత స్వభావులకైనా జోదం విరోధం కలిగిస్తుంది. పాండవులు కౌరవులు కలిసి ఉండేలా ఏర్పాటు చెయ్యి అన్నాడు. ధృతరాష్ట్రుడు, విదురా, నువ్వు అనవసరంగా అనుమానపడవద్దు. మీరు భీష్ముడు ఉండగా అన్నదమ్ముల మధ్య విరోధం ఎందుకు వస్తుంది? కనుక నీవు ఈ జోదానికి అంగీకరించి ఇంద్రప్రస్థానానికి వెళ్ళి పాండవులను జోదానికి తీసుకురా అన్నాడు. దుర్యోధన, ఈ జోదం వలన మీకు విరోధం వస్తుంది. మీ విరోధం భూమి మీద ప్రజలందరికీ కీడు చేస్తుంది. విదురునికి ఇందులో అంగీకారం లేదు. నీకు సంపద కావాలంటే నీవు కూడా యాగం చెయ్యి. మీరిద్దరూ రాజ్యాన్ని పాలించండి అన్నాడు. దుర్యోధనుడు, మహారాజా, ధర్మరాజు జోదం ఆడుతుండగా చూడడం ఒక యజ్ఞం. నేను సకల ఐశ్వర్యములు పొందడానికి అది మార్గం. శత్రువుల అభివృద్ధిని ఉపేక్షించిన మనల్ని అది నాశనం చేస్తుంది. పాండవుల ఐశ్వర్యాన్ని కొల్లగొడితే కానీ నాకు ఉపశమనం లేదు అన్నాడు. ధృతరాష్ట్రుని మనసు జోదానికి అంగీకరించలేదు. మీరు ఎన్ని చెప్పినా నేను వినను. విదురుడు జోదం అనర్థ హేతువని చెప్పాడు. అతడు నీతిమంతుడు. నేను అతని మాట మీరను. జోదం వదిలి ఎప్పటిలా ఉండు అని దుర్యోధనునితో అన్నాడు. దుర్యోధనుడు, తండ్రి, విదురుడు పాండవ పక్షపాతి. అతడు మనకు ఆప్తుడు కాడు. జోదం పురాణంలో ఉంది. స్నేహంతో ఆడుకునే జోదం హాని కాదు. కనుక శకునితో జోదం ఆడడానికి అనుమతి ఇవ్వండి అన్నాడు. తప్పనిసరి పరిస్థితిలో ధృతరాష్ట్రుడు విదురునితో, మనము ఒక సభ నిర్మించాము కదా, దానిని చూడడానికి ధర్మరాజుని అతని తమ్ములతో ఆహ్వానించి నీతో తీసుకురా. పొద్దు పోవడానికి దుర్యోధనునితో జోదం ఆడుతాడు అన్నాడు. విదురుడు ఇక తప్పదని ఇంద్రప్రస్థానానికి వెళ్ళాడు. విదురుని రాకకు కారణం తెలుసుకున్న ధర్మరాజు, మా పెదనాన్న ఆహ్వానం మన్నించి నీ వెంట వస్తాము, సభను చూస్తాము, కానీ
జోదం తగున, జోదం వలన విభేదాలు వస్తాయి. అయినా ధృతరాష్ట్రుని ఆజ్ఞ మాకు ధార్యము, అందుకని మీతో వస్తాము అన్నాడు. దుర్యోధనునితో కలిసి పాండవులు సభను తిలకించి ఆసీనులయ్యారు. ఆ సమయంలో దుర్యోధనుడు, ధర్మజ, కొంచెం సేపు జోదం ఆడుదాము, నీకు జోదం ఆడడంలో ఆసక్తి ఉంది కదా అన్నాడు. జోదం, అందులో మోసపూరిత జోదం క్షత్రియ ధర్మం కాదు. రాజులు జోదం ఆడుట ధర్మం కాదు. ధర్మరాజు, బలవంతంగా జోదానికి పిలవబడ్డాము, ఆడక తప్పుతుందా, ఇక మాటలెందుకు, కానివ్వండి అన్నాడు. ధర్మరాజు, మీలో నాతో ఎవరు జూదం ఆడుతారు అని అడిగాడు. దుర్యోధనుడు, ధర్మజ, నా తరపున శకుని జూదం ఆడుతాడు, అతడు ఓడిన ధనరాశులు నీవి అన్నాడు. ధర్మరాజు ఒకరి కోసం ఒకరు ఇది అక్రమం అనుకున్నాడు. చేసేది లేక తన చేతి కంకణాన్ని పణంగా పెట్టాడు. జోదం స్నేహపూరితంగా జరుగుతున్నది. శకుని తన కోసం చేయించుకున్న ప్రత్యేక పాచికలతో జోదం ఆడి గెలుస్తున్నాడు. ధర్మరాజులో పంతం పెరిగింది. ఒకటి తర్వాత ఒకటిగా ఒట్టుతూ ఓడుతున్నాడు. బంగారు భాండాగారాలు, వజ్రాల భాండాగారాలు, రత్న భాండాగారాలు, బంగారు నిధులు, అశ్వములు, ఏనుగులు, సేవకులు, దాసాదాసీ జనాలు, సేనావాహినులు అన్నిటినీ ఓడిపోయాడు. ఇది చూసి విదురుడు ధృతరాష్ట్రునితో, దుర్యోధనుడు పాపాత్ముడు, కురువంశం పాపంతో నిండిపోతుంది. దుర్యోధనుణ్ణి నివారించు, ధర్మాన్ని రక్షించు, వినాశనాన్ని ఆపించు, దుర్యోధనుణ్ణి పరిష్కరించు, అతడు బలవంతునితో యుద్ధానికి కాలు దువ్వుతున్నాడు, జోదాన్ని ఆపు అన్నాడు. పుత్రుల మీద మమకారంతో ధృతరాష్ట్రుడు మాట్లాడకుండా మిన్నకున్నాడు. విదురుడు దుర్యోధనునితో, సుయోధన, నువ్వు ఈ ప్రకారంగా శకుని సహకారంతో పాండవులను కొల్లగొడుతుంటే ప్రజలు చీకొట్టరా, ఇలా మోసం చేయడం మంచిదా అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు విదురుణ్ణి చూసి కోపంతో, నువ్వు ఎప్పుడూ పాండవుల పక్షాన మాట్లాడుతావు, నువ్వు మా ఇంట్లో ఉంటే విషసర్పం ఉన్నట్టే. శత్రువుల సంపదను సులభ మార్గంలో అపహరించడం రాజధర్మం, కనుక మాకు బుద్ధులు చెప్పొద్దు అని దూషించాడు. శకుని ధర్మరాజుతో, ధర్మజ, నువ్వు నీ సంపదనంతా పందెంలో ఓడావు, తరువాత పందెం ఏమిటి అన్నాడు. అప్పటికే ధర్మరాజు జోదానికి బానిస అయ్యాడు. తన సమస్త రాజ్యాన్ని ఓడిపోయాడు. తరువాత బ్రాహ్మణులకు, దేవాలయాలకు ఇచ్చిన భూములు తప్ప మిగిలిన ఆస్తులను ఓడిపోయాడు. ధర్మరాజు జోదంలో తన తమ్ములను ఓడిపోయాడు. తనను తను ప్రాణంగా పెట్టి తనను కూడా ఓడిపోతాడు. అప్పుడు శకుని, ధర్మజ, అదేమిటి, నిన్ను నువ్వు పెట్టుకున్నావు, నీ వద్ద పందెం పెట్టడానికి మరొక ధనం ఉంది, మరిచిపోయావా, నీ భార్య ద్రౌపది నీ ధనం కాదా అని ఎత్తుపడిచాడు. అప్పుడు పాచికలు అందుకున్న ధర్మరాజు ద్రౌపదిని పణంగా పెట్టి ఓడిపోతాడు. అప్పుడు ఆట చాలించాడు. ఇదంతా చూస్తున్న భీష్మునకు నోట మాట రాలేదు. విదురుడు దుఃఖించాడు. కర్ణుడు, సైంధవుడు ఆనందంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అప్పుడు ధృతరాష్ట్రునికి తెలివి వచ్చింది. విదుర, ఏమైంది, ఎవరెవరు ఏ పందాలు ఓడారు అని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు విదురుణ్ణి చూసి, నా ఇల్లు తుడవడానికి దాసి ద్రౌపదిని పిలుచుకురా అని ఆజ్ఞాపించాడు. విదురుడు, చి, నీ వంటి మూర్ఖుడు లేడు, ఇలాంటి పనికి నన్ను పంపుతారా, ద్రౌపది ఎవరు, సమస్త భూమండలానికి పట్టమహిషి, ఆ సాధ్విని అవమానిస్తారా అని అడిగాడు. సుయోధనుడు సుతనందుణ్ణి పిలిచి, నీవు పోయి ద్రౌపదిని సభకు తోల్కునిరా అని అన్నాడు. పాత్రిగామి ద్రౌపది వద్దకు పోయి, అమ్మ, ధర్మరాజు జోదంలో సమస్త సామ్రాజ్యాన్ని, తమ్ములను, తనను, నిన్ను కూడా పణంగా పెట్టి ఓడిపోయాడు. దుర్యోధనుడు నిన్ను సభకు తీసుకురమ్మని నన్ను పంపాడు, పదమ్మ పోదాము అన్నాడు. అప్పుడు ద్రౌపది, అయ్యా, ఏ యుగంలోనైనా ఇలాంటి చెడ్డ జోదగాడు ఉంటాడా, ధర్మరాజు ఇలా చేస్తాడా, తనను కూడా ఓడాడు అంటున్నావు, తీసుకుని వచ్చి నన్ను తీసుకుపో అన్నది. అప్పుడు
దుర్యోధనుడు దుశ్శాసనుని చూసి, నీవు పోయి ద్రౌపదిని ఇక్కడకు తీసుకురా అన్నాడు. ద్రౌపది ఒక్క పరుగున గాంధారి పక్కకు పోయి నిలబడింది. దుశ్శాసనుడు ద్రౌపదితో, ఎక్కడికి పోతావు? నిన్ను శకుని జోదంలో గెలిచాడు. నీవు దుర్యోధనుని సొత్తు అయినావు అంటూ దగ్గరికి వచ్చాడు. అయ్యా, నేను రజిస్వలను, ఏకవస్త్రను, నన్ను ముట్టవద్దు, సభకు రాలేను అన్నది. దుశ్శాసనుడు నవ్వి, ఏకవస్త్రవైన విగత వస్త్రవైన రాక తప్పదు, నేను నిన్ను తీసుకుపోతాను అంటూ దుశ్శాసనుడు ద్రౌపది కురులు పట్టుకుని ఈడ్చుకుంటూ సభకు తీసుకువచ్చాడు. ద్రౌపది కురువంశ పెద్దలను చూసి, అయ్యా, దుశ్శాసనుడు నన్ను ఈ సభకు ఈడ్చుకువచ్చాడు, మీరందరూ చూస్తుండగా అవమానించాడు, అధర్మం పెరిగిపోయింది అని అంటూ భయంతో మనసులో శ్రీకృష్ణుణ్ణి ధ్యానించింది. భీముడు ధర్మరాజును చూసి, ఓ ధర్మజ, ఈ రాజ్యం నీ తమ్ములు నీ వశంలో ఉన్నాము కనుక జోదంలో పెట్టావు. ద్రౌపదరాజపుత్రిని జోదంలో పెట్టడం తగున. అందువలన ద్రౌపది అవమానాల పాలైంది. జరుగుతున్నది అధర్మ జోదమని తెలిసి నువ్వు జోదం ఆడావు, నీ చెయ్యి కాల్చాలి కదా అని అంటాడు. అర్జునుడు, అన్నయ్య, స్నేహంగా ఆడుకునే జోదానికి ధర్మయుద్ధానికి పిలిస్తే పోవడం రాజధర్మం. అందుకనే ధర్మరాజు ధర్మం పాటించి ఆడాడు, కానీ విధి వైపరీత్యానికి ఏం చేస్తాం అని అంటాడు. తెలుసుకున్నారు కదండి, మహాభారతం సభాపర్వంలోని ద్వితీయ శ్వాసం 2. మరలా మహాభారతం సభాపర్వంలోని ద్వితీయ శ్వాసం 3తో వస్తాను. ధన్యవాదాలు.